అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు 9 పాత్రల్లో నటించిన చిత్రం 'నవరాత్రి'. ఈ చిత్రం గురించి మాట్లాడుకుందామండి. ఈ చిత్రం ఏప్రిల్ 22, 1966న విడుదలైంది. అంటే నేటికి ఈ చిత్రం విడుదలై 60 సంవత్సరాలు పూర్తయిందనమాట. ఈ చిత్రం తమిళ నవరాత్రి చిత్రానికి రీమేక్. తమిళంలో శివాజీ గణేషన్ గారు 9 పాత్రలు ధరించారు. సావిత్రి గారు ముఖ్య పాత్ర ధరించారు. ఆ చిత్రం రైట్స్ సావిత్రి గారు తీసుకున్నారు. అలా ఈ చిత్రాన్ని తెలుగులో ప్రారంభించారు అక్కినేని నాగేశ్వరరావు గారితో. విజయ చాముండేశ్వరి పిక్చర్స్ సమర్పించు అని వస్తుందనమాట. అందుకే సావిత్రి గారు సొంత సినిమాగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. అందుకే సావిత్రి గారు సమర్పించిన అని నేను రాశాను పైన. అదండి ఈ సినిమా గురించిన ముఖ్య విశేషాలు చూద్దాం ఇప్పుడు. నవరాత్రి అంటే 9 రాత్రులు. కథానాయికగా సావిత్రి గారు. నిర్మాణ సంస్థ విజయ చాముండేశ్వరి పిక్చర్స్, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్. నిర్మాత ఏవి సుబ్బారావు గారు, దర్శకుడు తాతినేని రామారావు గారు. సంగీత దర్శకత్వం తాతినేని చలపతిరావు గారు. ఛాయాగ్రహణం పిఎస్ సెల్వరాజు గారు. సద్దినోత్సవం ఈ చిత్రం 2 కేంద్రాల్లో జరుపుకున్నట్టుంది, విజయవాడ, హైదరాబాద్‌లో. అది మన వీఎంఆర్ గారైతే కరెక్ట్‌గా చెప్పగలరు. నాకు తెలిసి 2 కేంద్రాలని విన్నాను నేను. తర్వాత ఈ చిత్రానికి కథ ఏపీ నాగరాజన్ గారు. మన తెలుగు చిత్రానికి సంభాషణలు కూర్చింది ముళ్ళపూడి వెంకటరమణ గారండి. అది ముఖ్యంగా ఈ చిత్రంలోని టెక్నికేషన్ విశేషాలు. తర్వాత చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే వేణు మరియు 8 పాత్రలు అంటే 9 పాత్రలు అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు. రాధగా సావిత్రి గారు నటించారు. వేణు తండ్రి వెంకటేశ్వరంగా చిత్తూరు వి నాగయ్య గారు. వేణు తల్లిగా హేమలత గారు. రాధ తండ్రి భీమశంకరంగా గోమ్మడి గారు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇవి ముఖ్య పాత్రలుగా ఈ చిత్రానికి చెప్పుకోవచ్చు. ఈ చిత్రం కథ స్థూలంగా చూసుకుంటే ఒక ఈమె రాధ, ఆమె తన కాలేజీలో వేణుగోపాలరావుని ప్రేమిస్తుంది. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ నవరాత్రి మొదటి రోజున తండ్రి ఆమెకి పెళ్లి సంబంధం చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారని చెప్తాడు. ఆమెకి ఆ సంబంధం ఇష్టం లేక ఆమె ఇంటి నుంచి పారిపోతుందనమాట. పారిపోయిన ఆమె ఆ 8 రోజులు ఎలా మళ్ళీ గడిచాయి, తర్వాత 9 రోజున మళ్ళీ తన ప్రియుడిని ఎలా కలుసుకున్నది అన్నది మిగతా చిత్రం అనమాట అండి. దీంట్లో 9 రాత్రుల్లో కలిసి వచ్చే పాత్రలు 9టిని అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించారు. అది విశేషం. ముందుగా ఈ 9 పాత్రలు ఏమిటివనుకుంటే, 9 పాత్రలు కూడా నవరసాలని రిప్రజెంట్ చేస్తాయన్నమాట. ఒక్కో పాత్ర ఒక రసాన్ని రిప్రజెంట్ చేస్తుంది. మొట్టమొదటిగా రాధ కలిసిన పాత్ర ఆనందరావు. ఆయన విడోయర్ అనమాట. ఈయన రసం అద్భుతం అని చెప్పుకోవచ్చనమాట. ఆనందరావుని మొదటి రోజు కలుస్తుంది. ఆ తర్వాత రెండో రోజు కలిసిన పాత్ర దేవదాసు. ఇతను ఒక తాగుబోతు. ఇతను భయానకం అనమాట ఈ రసం. ఆవిడ ఎక్స్‌పీరియన్స్ ఎంతో ఉన్నది ఏమిటన్నది రెండో రోజు చూపిస్తారు. ఆ తర్వాత మూడో రోజు డాక్టర్ కరుణాకర్. ఆయన పిచ్చాసుపత్రి ఇన్‌చార్జ్ డాక్టర్ ఆయన. ఆయనతో కరుణ రసం చూపిస్తారనమాట. డాక్టర్ కరుణాకర్. తర్వాత వచ్చిన పాత్ర గోపాలరావు, బందిపోటు దొంగ. రౌద్రం అనమాట ఈ పాత్ర విశ్లేషణ. అతనితో ఆమె అనుభవాలు ఏమిటన్నది కూడా దీంట్లో చూపిస్తారు. ఆ తర్వాత పల్లెటూరి శాంతయ్య. శాంతగుణం అనమాట అయింది. అతనితో వచ్చింది ఇది. అక్కడ పాట కూడా ఉంటుందన్నమాట. ఆ తర్వాత వచ్చేది సిరిపురం సుందరరామయ్య గారు. కుష్ఠరోగి, బీభత్సం అనమాట ఈ రసం. అది. ఆ తర్వాత ఒక హాస్యరసం అంటే భాగవతరావు అనే ఆయనతో కలుస్తుంది. అతను ఒక నటుడు. అంటే నాటకం అంటే ఇప్పుడు మన భాగవతుల నాటకాలు లాంటివి వేస్తూ ఉంటాడనమాట. ఆ తర్వాత ఆఖరిలో కలిసేది వీరభద్రరావు. వీరరసం, డీఐజీ ఆఫ్ పోలీస్ అనమాట. ఇతను వేణుగోపాల్‌కి చుట్టం అనమాట. అతన్ని ఆఖరి 8దో రోజున కలుస్తుంది. ఆ తర్వాత 9దో రోజున కలిసినది మళ్ళీ తన ప్రియుడైన వేణుగోపాలరావుని కలుస్తుందనమాట. దాంతో అది శృంగార రసం కిందొస్తుంది వేణుగోపాలరావుని కలిసినప్పుడు. అలా 9 రసాలని కూడా ఈ చిత్రంలో చూపిస్తారండి. అది గొప్పతనం ఈ చిత్రానికి. చిత్రం చాలా బాగుంటుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు 9 పాత్రల్లోని వైవిధ్యాన్ని కూడా చాలా బాగా చూపించారు. అలాగే సావిత్రి గారు ఒక్కో పాత్రతో
ఆమె నటించే విధానం కూడా చాలా బాగుంటుంది. ఒక్కో పాత్రతో ఆమె ఎలా నటిస్తున్నారన్నది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇది ఈ చిత్రంలో విశేషంగా చెప్పుకోవాలి. అక్కినేని సావిత్రిల నటనా పటిమని బాగా చూపించిన చిత్రంగా 'నవరాత్రి' చిత్రం అని చెప్పుకోవాలండి. మొత్తం చిత్రంలో చెప్పుకోవాలనుకుంటే వీళ్ళిద్దరే ముఖ్యంగా కనిపిస్తారు ఎక్కువ సీన్స్‌లో. మిగిలిన నటులందరూ కూడా కనిపించేది చాలా తక్కువ సీన్సే. చిత్రం అంతా వీరిద్దరి మధ్య నడుస్తుందనమాట. అదండి. ఈ చిత్రం యొక్క కథ స్థూలంగా చూసుకుంటే, ఆ 9 పాత్రల విశ్లేషణ కూడా. ఆ తర్వాత ఈ చిత్రంలో పాటలు చూసుకుంటే ఆహ్, మ మా తాతినేని చలపతిరావు గారు అనుకున్నాం గదా! మొత్తం 6 పాటలున్నాయి. 6 పాటల్లో 5 పాటలు, ఒకటేమో వీధి భాగవతం పాట. అందులో 'అద్దాల మేడ ఉంది' అనేది పిచ్చాసుపత్రిలో పాటనమాట అండి. సుశీల్ గారు, వసంత్ గారు, జమునారాణి గారు బృందం పాడారు. ఆ తర్వాత 'ఏం పిల్లో ఎక్కడికి పోతావు ఏం పిల్ల ఏటలా చూస్తావు' అనే పాటొకటి. తర్వాతేమో 'నిషా లేని నాడు హుషారేమి లేదు, ఖుషీ లేని నాడు మజా లేనే లేదు.' ఇది తాగుబోతు దేవదాస్ పాత్ర మీద తీసిన పాట ఇదనమాట. తర్వాత 'చెప్పనా కథ చెప్పనా చిన్న కథ చెప్పనా కన్న కథ చెప్పనా' సుశీల్ గారు పాడారు ఆ పాత్ర. తర్వాత మొదట్లో వస్తుంది ఒక పాత్ర 'నవరాత్రి శుభరాత్రి' అనే పాట. సుశీల్ గారు, బృందం గారు పాడిన పాటది. తర్వాత 'రాజు వెడల సభకు' అనే వీధి భాగవతం వస్తుంది. అందులో సావిత్రి గారు, వీధి భాగవతాల పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన పాత్ర అన్నమాట అది. అది కూడా బావుంటుంది. వీధి భాగవతం కూడా చాలా బాగా తీశారు ఈ సినిమాలో. అలా పాటలు కూడా ఈ సినిమాలో అన్నీ బావుంటాయండి. అదొక విశేషంగా చెప్పుకోవాలి. పాటలు, వాటి చిత్రీకరణ అది ఒక విశేషం అన్నమాట. తర్వాత ఇంకోటి చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే 'అద్దాల మేడ ఉంది' పాట చెప్పుకున్నాం గదా! పిచ్చాసుపత్రిలో తీస్తారని జెప్పేసి. ఈ పిచ్చాసుపత్రిలో తీసిన పాటకి అతిథి నటీమణులుగా 7 నటీమణులు నటించారు. అప్పటి ముగ్గురు కథానాయకులు, నలుగురు మిగిలిన వాళ్ళు నటించారనమాట. వాళ్ళెవరెవరంటే జమున గారు, జయలలిత గారు, కాంచన గారు, గీతాంజలి గారు, సూర్యకాంతం గారు, గిరిజ గారు, ఛాయాదేవి గారు. వీళ్ళందరూ కూడా పిచ్చాసుపత్రి సీన్స్‌లోని, పిచ్చాసుపత్రిలోని పాటలోని కనిపిస్తారు. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి ఈ చిత్రంలో అనమాట. ఈ పిచ్చాసుపత్రిలో సీన్స్ అన్నీ కూడా చాలా బాగా వస్తాయండి. అదే అండి పాటలు చూసుకుంటే ఈ చిత్రం. ఈ చిత్రం చెప్పుకున్నట్టే అక్కినేని, సావిత్రిల నటనా విశ్లేషణ చిత్రంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే వారిద్దరూ ఈ చిత్రంలో జీవించారని చెప్పుకోవాలి నటనలో. అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒక పెద్ద పేరు తెచ్చిన చిత్రంగా కూడా చెప్పుకోవాలి. ఆడింది ఎన్ని రోజులు ఆడింది అనేది పక్కన పెట్టేసినా అంటే 2 సెంటర్‌లోనే 100 రోజులు ఆడుండొచ్చు. కానీ చిత్రం చాలా పెద్ద పేరు తెచ్చింది అక్కినేని నాగేశ్వరరావు గారికి నటుడిగా. అలాగే సావిత్రి గారికి కూడా నటిగా చాలా మంచి పేరు తెచ్చిన చిత్రం ఈ 'నవరాత్రి' చిత్రం అండి. తర్వాత చెప్పుకున్నాం కదా! మొదటగా ఈ చిత్రం తమిళంలో వచ్చింది 1964, 65లోని 'శివాజీ గణేషన్', సావిత్రి గారితో. ఆ తర్వాత తెలుగులో తీశారు అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారితో. ఆ తర్వాత మళ్ళీ ఆల్‌మోస్ట్ 10 ఏళ్ల తర్వాత 1974, 75లో అనుకుంటాను. ఈ చిత్రాన్ని హిందీలో తీశారండి. 'నయా దిన్ నయీ రాత్' అని. ఆ చిత్రంలో సంజీవ్ కుమార్ గారు 9 పాత్రలు పోషించారు. తర్వాత జయబాదురు గారు ఆ చిత్రంలో హీరోయిన్. ఆ చిత్రంలో ముందుగా దిలీప్ కుమార్ గారిని అడిగారట 9 పాత్రలు పోషించడానికి. ఆయన నేను ఈ పాత్రలు నటించలేను. ఈ పాత్రలకి మీరు సంజీవ్ కుమార్ గారిని తీసుకోండి అని నిర్మాతకి చెప్పారని వినికిడి. అలా సంజీవ్ కుమార్ గారు, జయబాదురు గారితో ఈ చిత్రం హిందీలో వచ్చిందండి. అవండి అక్కినేని నాగేశ్వరరావు గారు 9 పాత్రల్లో నటించిన, సావిత్రి గారు, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారు కలిసి నిర్మించిన 'నవరాత్రి' చిత్ర విశేషాలు. నేటితో 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ ఈ చిత్రం గురించి కామెంట్స్ బాక్స్‌లో పెట్టండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరికొన్ని విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థాంక్ యూ.